చల్లగా చల్లగా. శ్రీ హర్ష శర్మ. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే గుసగుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాటలేని చల్లగాలి ఓ సగం చోటే కోరిని కథే విందా ఊరు పేరు లేని ఊహాలో కానా తారా తీరం దాటి సాగిందా ప్రేమ తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే నేడే రాణే గీత దాటే విధే మారే తానే తోటమాలే దరే చేరే వెలుగు నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం సంద్రంలో నదిలా జంటవాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే సుమ గారు, ఓవర్ టు యు. ఆ పాట వింటుంటే తరగతి గది అంటే అసలు పాడుతా తీయగా అనేదే ఒక ఇన్స్టిట్యూషన్. ఇందులో నుంచి ఎంతమంది ట్రైన్ అయ్యి వెళ్ళుంటారు, ఎంతమంది ట్రైన్ అప్ అవుతున్నారు, ఈ రోజున ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ప్లేబ్యాక్ సింగర్స్గా సెటిల్ అయ్యారు, ఎన్ని లెర్నింగ్స్ ఉన్నాయి ఇందులో నుంచి. చరణ్ గారు, మీకైనా సరే ఐ థింక్ ఈచ్ ఎపిసోడ్ టీచర్స్ యూ సో మచ్. పాడుతా తీయగా లాంటి ప్రోగ్రామ్ అదంతా ఒక్కసారి ఫన్ పార్ట్ అనిపించింది అనమాట. సో మచ్ ఆఫ్ లెర్నింగ్. చంద్రబోస్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని లెర్నింగ్స్, కీరవాణి గారి దగ్గర చెప్పే వాటిలో నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ సునీత గారు. అఫ్ కోర్స్ సునీత గారు చెప్పే అద్భుతమైనటువంటి విషయాలు, ఇలా ఎవ్రీథింగ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రన్నింగ్ షోస్ ఇన్ ద వరల్డ్ పాడుతా తీయగాలో మీరందరూ పార్ట్ అవ్వడం మీ అందరి అదృష్టం. అసలు ఇందులోకి రావాలి అంటే మీరు ఎంత కృషి చేసి ఉంటారు, దాని వెనకాల మీ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపుంటారు, ఇవన్నీ. అండ్ మిమ్మల్ని ట్రైన్ చేసినటువంటి గురువులు అందరూ ఒకసారి గుర్తొచ్చారు నాకు ఈ పాట వింటుంటే. భలే బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ అబ్బాయి తెలుసు నాకు, నా క్యాష్ ప్రోగ్రామ్కి వచ్చి నా మీద కవిత్వం చెప్పాడు. హలో, నువ్వు దట్ బాయ్ ఓన్లీను? ఎస్ మేడం. సుమా గారి మీద కవిత్వాలు, పాటలు అంటే సార్ అప్పుడు కాలేజ్ బ్యాచ్మేట్స్ అందరితో కలిసి వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు అలా ఆ రోజు ఓ కవిత చెప్పాను. ఇవాళ మీరు పాడిన పాటతో ఇంకో కవిత చెప్పాలని అనుకున్నా, మీ అత్తయ్య గారి మీద.
ఆ, అంటే నా మీద మీ మీద అంటే చెప్పు బాలు బాబు. గారు స్వరాభిషేకంలో అక్కయ్య అక్కయ్య అని పిలిచేవారు కదా మేడం, అది అవును. బాగా గుర్తు మాకు. చెప్పమ్మా చెప్పు, కవిత్వం చెప్పు. ఈ పాట ఒరిజినల్గా మన్మధుడు మూవీలో నేను గాలిని అనే సాంగ్ మ్యామ్ చరణ్ గారే పాడారు. ఇప్పుడు ఆ సాంగ్ మీకోసం పాడుతున్నాం. మాటలన్నీ పువ్వులల్లే, పువ్వులన్నీ చుక్కలల్లే, మారతాయి సుమగారి హోస్టింగ్లోనే. మీరు ఉంటే హైలైట్ అంటూ, సుమ ఉంటే సక్సెస్ అంటూ, తిరుగుతారు మీ చుట్టూ ప్రొడ్యూసర్లే. ఆహా, మలయాళీ మగువైన తెలుగింటి వెలుగై, కనకాల వారింట ఓవరమై. ఓ ఓ ఓ రా బాబు. మీరు రాని ప్రోగ్రామ్సే డల్లుగా, మీరు లేని ఈవెంట్సే నిల్లుగా, వేడుకయ్యే వేదికేలా ఒక్కసారిగా మెరుపులా మీరిలా నవ్వుతుండగా. థ్యాంక్ యూ రా. రే నీకు 45 పాయింట్స్ రా. సుమా గారు సార్ లేదా అతనికంటే నేను బాగా పొగుడుతాను. సార్ మీకు పాయింట్స్ ఇచ్చేంత పాయింట్స్ కాదు, దుద్దిళ్ళ శర్మ కన్నా ఇంకా బెటర్గా నేను పొగడగలను అని చెప్తున్నాను. అలాగే సార్. దుద్దిళ్ళ శర్మ నిన్ను బాగా మునగ చెట్టు ఎక్కించాడు సుమ, దానికి పడిపోయి నువ్వు అతనికి మార్కులు వేస్తాడు అనుకోవడం అతని భ్రమ. ఎందుకంటే సుమ గారు మీరు ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్కే వేస్తారు తప్ప పొగడతలు వేయరని నేను పొగుడుతున్నాను. నేను అవునరా, సారీ, ఎస్ మ్యామ్. వెనక్కి తీసుకుంటున్నా, బాయ్. కానీ ఇది మీరే రాసిచ్చారని ఏదో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెప్పొద్దని చెప్పానా నీకు నేను రాసిచ్చానని? నేను చెప్పలేదు మేడం. ఓకే, లేదండి వాడే రాసుకున్నాడు, వాళ్ళ అమ్మగారు హెల్ప్ చేశారు. సార్ అమ్మగారు పక్కన కూర్చున్నారు కదా, మీరు పక్కన కూర్చున్నారా? చంద్రబోస్ గారు మీ కామెంట్స్. శ్రీహర్ష సార్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు శ్రీహర్ష. పైకి వెళ్ళినప్పుడు ఒక రెండు చోట్ల కొంచెం ఏదో అనిపించింది, తర్వాత ఆ కింది స్థాయిలో పాడినప్పుడు స్పష్టంగా వినిపించలేదు. ఆ పాట అంటే దాంట్లోని మాధుర్యం పూర్తిగా గ్రోలలేకపోయాను. అదొకటే, ఇంకా కొంచెం సాధన చేస్తే ఇంకా బాగుండేది. ఈ పాటను స్వరపరిచింది కాలభైరవ. కాలభైరవ దాదాపు 10 సినిమాలు చేశారు ఇప్పటికీ. నాకు 10వ సినిమాలో రాసే అవకాశం వచ్చింది. మోగ్లీ సినిమాలో ఒక మంచి పాట రాశాను. తన స్వరాలకి తొలిసారిగా రాసే అవకాశం నాకు ఆ సినిమా ద్వారా లభించింది. మంచి అర్థవంతమైన సందర్భానికి రాశాను పాట. మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి, ఎందుకంటే ఎందుకు తీసుకోవాలో చెప్తాను. రామోజీరావు గారు నాకు అమ్మ అనే సినిమాకి బాలు గారు మ్యూజిక్ చేయాలి, సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, సుహాసిని గారు అందులో ప్రధాన పాత్ర, శరత్ బాబు గారు. ఆయన చేయలేకపోతే వేరే పని మీద వారిని కలిసినప్పుడు అట్లూరు రామారావు గారు, రామోజీరావు గారు, నేను భోంచేస్తున్నామండి పార్సన్ కాంప్లెక్స్ చెన్నై గెస్ట్ హౌస్లో చేస్తుండగా రామోజీరావు గారికి న్యూస్ యాదాలాపంగా న్యూస్ అందించారు. ఎవరు? అట్లూరు రామారావు గారు. అమ్మను కూడా కీరవాణి గారు ఒళ్ళోనే పెడుతున్నాం అంటే ఆ సినిమాకి కూడా అప్పటికి నేను అశ్విని అనే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నానండి. అశ్విని పీపుల్స్ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది పని. సో అమ్మను కూడా కీరవాణి గారు ఒళ్ళోనే పెడుతున్నాం అని ఆయన చెప్పారు. ఆయన భోజనం చేస్తూ అలా అనకూడదండి, కీరవాణి గారిని అమ్మ ఒళ్ళో పెడతాం అనాలి అని సరిదిద్దారు. సో ఏది కూడా సందర్భోచితంగా లేనప్పుడు దాన్ని సరిదిద్దడానికి వెనకాడకుండా నిత్యస్ఫురణలో ఉంచుకునే మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన స్ఫూర్తిగా చెప్తున్నాను ఏంటంటే, కాలభైరవకి రాసే అవకాశం మీకు కాదని రావడం, 10 సినిమాల తర్వాత మీతో రాయించుకునే అవకాశం వాడికి దక్కింది. చక్కగా పాడేబోయ్. కాకపోతే తరగతి గది అనే ఈ మెలోడీని లో ఆక్టేవ్లోను హై ఆక్టేవ్లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టేవ్లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. అట్లాంటప్పుడు నువ్వు కొంచెం శృతి తగ్గించుకుని పాడితే నీకు కూడా సౌకర్యంగా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా అందలేదు సార్ మాకు. అది నీకు ప్రాబ్లం, రేంజ్ ప్రాబ్లం ఉంది, చూసుకోమ్మా నెక్స్ట్ టైము తప్పకుండా సార్. ఇట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు. తప్పకుండా. బట్ చక్కగా పాడావు. ఇప్పుడు హర్ష ఒక్కసారి తరగతి గదిలోని తరనననన తరనని నని నాన తారా తరనని నని నాన తరనని ననన, ఇక్కడ పాడు తరనని, ఇది పాడు. ఇరువురి మొహమాటాలే దూరము. 2 వాక్యాలు అలా వచ్చిన తర్వాత 3వ వాక్యం తర్వాత ఇది వస్తుందన్న
ఇలా అంచనా ఎవ్వరు వేయలేరు ఈ బాణిని ఇక్కడ. అక్కడ కాలభైరవ 100కి 100 మార్కులు పొందాడు. ఇక్కడే మనం అంచనా వేయగలం ఎలా వస్తుందని, అలా విచిత్రమైన మలుపు తిప్పాడు అక్కడ. అది ఈ బాణీలో నాకు బాగా నచ్చిన అంశం ఇది.